న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సబ్బవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశం. ప్రధాన ఉపాధ్యాయులకు కమిటీ బాధ్యతలు, విధి నిర్వహణపై శిక్షణ కార్యక్రమం. కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ. గంజాయి బ్యాచ్ బీభత్సం. పాడు మండలంలో జిల్లా కలెక్టర్ షగ్లీ షణ్మోహన్ పర్యటన. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పరిశీలన. రాజయ్యపేట క్రమంలో శ్మశాన వాటిక జోలికి వస్తే పోరాటం తప్పదు. రాజయ్యపేట జనసేన పార్టీ అధ్యక్షులు పిక్కి స్వామి హెచ్చరిక. సబ్బవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో పాఠశాల యాజమాన్యం కమిటీ సభ్యులకు, ప్రధానోపాధ్యాయులకు కమిటీ బాధ్యతలు, విధి నిర్వహణపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ బోకం సూర్యకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ యాజమాన్య కమిటీ సభ్యులు అందరూ పాఠశాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులకు సహకరించాలన్నారు. దివ్యాంగులైన విద్యార్థులు, బడియుడు పిల్లలు పాఠశాలలో ఉండాలని, ఆ విషయంలో యాజమాన్య కమిటీ, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంతకుముందు ఎంఈఓ ఎంజే రవీంద్రబాబు మాట్లాడుతూ పాఠశాల పరిపాలన, పనితీరులు, పర్యవేక్షకులకు సంబంధించిన అంశాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 1 ఎస్ లక్ష్మణరావు, బోధకులు పిహెచ్ రమేష్, వై గోవిందరావు, ఎన్ రామారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. మధ్యాహ్నం పూర్తిగా ఒక రోజు శిక్షణ అక్కడ ఉంటుంది. దానికి గౌరవ మండల అధ్యక్షురాలు వారు గౌరవ సూర్యకుమారి గారు ప్రారంభానికి వచ్చారు. వారు మాట్లాడుతున్నారు. ఎస్ఎఫ్సి చైర్మన్ అండ్ టీచర్ హెడ్, స్కూల్ హెడ్స్, కన్వీనర్, అంటే స్కూల్ హెడ్ ఎస్ఎఫ్సికి కన్వీనర్ అంటున్నాం. ఎస్ఎఫ్సి చైర్మన్ అండ్ కన్వీనర్ 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన సబ్బవరం మండలంలో నిర్వహించడానికి ఏర్పాటు జరిగింది. ఇందులో ప్రాముఖ్యంగా ఈ యొక్క విధులు, బాధ్యతలు, దాని గురించి వారికి సరైన అవగాహన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం వంటి పాఠశాలలో నిర్వహించడానికి, తమ చర్యలు తీసుకోవడానికి స్వచ్ఛ విద్యాలయం గురించి అవగాహన జరుగుతుంది. అలాగే పాఠశాల పర్యావరణ పరిరక్షణ, పాఠశాల ఆస్తి ఎంత ఉంది, ఆ ఎసెట్ ఎంత ఉంది, దాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, ఆ పర్యావరణం ఎలా పరిరక్షించుకోవాలన్న విషయాన్ని తెలియజేస్తున్నాము. ఒక ట్రైనింగ్ ఉంది. మూడోది లింగ వివక్ష, పిల్లల ఆడపిల్లలు మగపిల్లల వివక్ష లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా అందరూ సమానమే, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా ఎదగాలన్నటువంటి విషయాన్ని చైల్డ్స్ బాగా అర్థం చేసుకొని వారి గ్రామానికి పరిపూర్ణంగా అభివృద్ధి చేయడానికి గాను బడి బయట ఉన్న పిల్లలకి వాళ్ళ ఎన్రోల్మెంట్ అందరూ కూడా 0 to 14 years పోకుండా పిల్లలు ఐడెంటిఫై చేయడం, 6 to 14 years పిల్లల్ని పాఠశాలలో అడ్మిషన్ చేయడం బాధ్యతగా తీసుకోవాలి. అలాగే డ్రాప్ అవుట్స్ ఎవరైనా ఉంటే ఆ డ్రాప్ అవుట్స్లోని తిరిగి పాఠశాల చేర్చలేక శిక్షణ కార్యక్రమంలో మాట్లాడడం జరుగుతుంది. అలాగే మన బడి మన భవిష్యత్, స్కూల్ ఇన్ఫ్రాలో మన స్కూల్కి ఏమేమి వసతులు కావాలి, ఇప్పుడు కూడా వసతులు ఏమిటి అన్న విషయాన్ని బాగా తెలుసుకొని మీ పాఠశాలలో ఎక్కడ సరే టాయిలెట్స్ లేకపోయినా, మెయింటెనెన్స్ సరి లేకపోయినా, చైల్డ్ పర్సన్స్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు, చైల్డ్ పర్సన్స్కు, వేదిక మీద ఉన్న వారందరికీ, మీడియా వారికి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ చైల్డ్ పర్సన్స్ ఉపాధ్యాయులకి 100% సహకరించాలని, ఆ పిల్లలందరినీ కూడా
గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలని, గవర్నమెంట్ స్కూల్లో చదివితే వాళ్ళకి ఒక ప్రయారిటీ ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో కంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఆ సర్టిఫికేట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఉపయోగపడుతుంది. కాబట్టి అందుకని గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలందరూ చదువుకోవాలని గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అంచేత ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా ఉపాధ్యాయులు, చైర్పర్సన్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా విని, చైర్పర్సన్స్ ఉపాధ్యాయులు 100% ఉపయోగపడి వాళ్ళ పిల్లలందరూ కాకుండా పక్క పిల్లలు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసి ఆ గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలని. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఆ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకెళ్ళా పనిచేస్తుంది. ఎందుకంటే మా అబ్బాయి కోరుకొండ సైన్స్ స్కూల్లో చదువుకున్నారు. ఆయన సర్టిఫికెట్ ఇంజనీరింగ్ ఎంటెక్ ఇంజనీరింగ్ రాసినప్పుడు ఆ యొక్క ఆయనకి ర్యాంక్ అయితే 1000 వచ్చింది. 10,000 వచ్చింది. 10,000 వస్తే మేము అనుకున్నాం అయ్యో 10,000 ఎంత ఎక్కువ వచ్చింది, ఇంకా ఎక్కడ వస్తున్నాం. కానీ ఆ సర్టిఫికెట్ చూడగానే ఆ 10,000 ర్యాంక్ వచ్చిన ఆ సర్టిఫికెట్ తీసుకెళ్తే 500 వచ్చింది అన్నమాట. 500 చెప్పారు. అంటే ఆ సర్టిఫికెట్కి ఎంత విలువ ఉన్నదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అలాగే వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు అక్కడ ఉపాధ్యాయులు పెద్దగా ఉత్తీర్ణులైన వారు కాదు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న మాస్టర్లు అయితే వాళ్ళు పట్టభద్రులయ్యి డిగ్రీలు, ఎంఏలు చదువుకొని వాళ్ళ ఉపాధ్యాయులు వారి వృత్తిని ఉద్దేశించి చెప్తారు. కాబట్టి అది చాలా పిల్లలకి ఉపయోగపడుతుంది. పిల్లలు బాగా చదువు. కాకినాడ జిల్లాలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించింది. జగ్గంపేట పరిధిలో కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై వాహనాల తనిఖీల్లో భాగంగా నూతన సంవత్సర సమయాన్న పోలీసులు తనిఖీల్లో భాగంగా మంగళవారం రాత్రి సిఐ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్ఐజి సతీష్ కానిస్టేబుల్స్తో వాహనాల తనిఖీలు చేస్తుండగా అర్ధరాత్రి సుమారు 1:30 సమయంలో విశాఖ వైపు నుండి రాజమండ్రి వెళ్తున్న కారును ఆపగా రోడ్డు పక్కకు తీసుకున్నట్లుగా నటించి డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు పోనివ్వడంతో కారుకు ముందుగా ఉన్న 2 కానిస్టేబుళ్లను కారు ఢీకొని దూసుకుపోయింది. లావరాజు అనే కానిస్టేబుల్ని హాస్పిటల్లో చేర్చగా మరొక కానిస్టేబుల్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మొత్తం దృశ్యాలు టోల్ ప్లాజాలో సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అప్రమత్తమైన మిగతా పోలీసులు కారును వెంబడించగా చీకట్లో ఉత్తరప్రదేశ్కు చెందిన కారును రాజానగర సమీపంలో కలవచెర్ల కెనాల్ రోడ్లో వదిలి డ్రైవర్ పరారయ్యాడు. దీనిపై అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. మరుసటి రోజు విషయం బయటికి రావడంతో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు పోలీసు అధికారులు. వెహికల్ ఒక ఇద్దరికి ఢీ కొట్టుకుని వెళ్ళినప్పటికీ ఒక ఆయనకి దెబ్బలు తాలేదు, ఒక ఆయనకి మాత్రం స్వల్ప గాయాలని అతన్ని అబ్జర్వేషన్లో ఉంచడం జరిగింది. అయితే అతనికి ఇంజరీస్ అన్ని ఏమీ లేనప్పటికీ కూడా సేఫ్టీ మెజర్స్గా మనం అబ్జర్వేషన్లో ఉంచడం జరిగింది సార్. అంతే ఎస్పీ గారు, డిఎస్పీ గారు తెలియదంటే జరిగింది అంతవరకే తెలుస్తుంది తప్ప మన లిమిట్స్లో జరిగింది అంతవరకే. మన జగ్గంపేట టోల్ ప్లాజా జరిగింది అంతవరకే కాబట్టి అంతవరకే తెలుస్తుంది సార్. మిగతావన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు మీకు మనం కథ రాయాలంటే ముక్కలు అదిగినట్టుగా ప్రజెంట్ మన లిమిట్స్లో జరిగింది అంతవరకే సార్. అదే మేము అయితే ప్రజెంట్ డ్రంక్ అండ్ డ్రైవర్ ఏదన్నది ఇప్పుడు దాకా అది దొరికేదాకా మనం ఏం చెప్పలేము సార్. ఊహాగానాల మీద మేము ఒక దర్యాప్తు అధికారిగా చెప్పడం కష్టం సార్. అది ఇక్కడ చెప్తారు, మామూలు చెప్తారు. అక్కడ ఓన్లీ మా కానిస్టేబుల్ 2 దెబ్బలు తేలేయండి. ఆ కేసు వరకు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఆ కారులో ఏముంది, ఆ కారు ఎక్కడ ఉంది అని కూడా దర్యాప్తులో విషయాలు బయటకు వస్తాయి. ప్రస్తుతానికి కారు అయితే మన దగ్గర ఆగలేదండి. ఆ కారు ప్రతిపాడు మండలంలో జిల్లా కలెక్టర్ షగిలి షణ్మోహన్ పర్యటించారు. ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆయన పరిశీలించారు. స్థానిక సమస్యలను రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దపాలెం, రాచపల్లిలో పిహెచ్సి సెంటర్లను ఆయన తనిఖీ చేశారు. వేములపాలెం ప్రభుత్వ పాఠశాలను, ఉత్తరకంచి గ్రామంలో సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులతో ముచ్చటించారు. రోడ్ల స్థితిగతులను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది తమ విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రతిపాడు సిహెచ్సిలో శానిటేషన్పై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతిపాడు మండలంలో పిహెచ్సితో పాటు రోడ్లు, అంగన్వాడీ సెంటర్లు, స్కూల్ బిల్డింగ్ పరిశీలించడం జరిగిందని, రోడ్లపై ఇప్పటికే ప్రతిపాదనలు పంపి ఉన్నాయని తెలియజేశారు. వేములపాలెంలో స్కూల్ బిల్డింగ్ మార్పిడిపై నివేదికలు పంపుతామని తెలియజేశారు. ప్రతిపాడు మండలంలో
సిహెచ్సి మన హైకోర్టు సిహెచ్సి తర్వాత పిహెచ్సి ఈ వేములపల్లి రోడ్ వర్క్స్ ఇలా 5-6 యాక్టివిటీస్ ఈరోజు చూసుకోవడం జరిగింది. మేజర్గా ఇవాళ రావడం ఏంటంటే ఇక్కడ కొన్ని గుడ్ వర్క్స్ అంటే ఎన్ఆర్జీఎస్ కింద కొన్ని మంచి వర్క్స్ పికప్ చేయడం, ట్రైబల్ హ్యామ్లెట్స్ ఉన్న చోట కనెక్ట్ చేస్తూ చాలా నుంచి పెండింగ్ ఉన్న వర్క్స్ హానరబుల్ ఎమ్మెల్యే కట్టుబడి కొంచెం ఫోకస్ చేసి దాన్ని రోడ్ స్టార్ట్ చేయించారు. సో అదంతా ఒకసారి వర్క్స్ ఆర్ గోయింగ్ ఫైన్. థ్యాంక్ యూ. ఎన్ఆర్జీఎస్ సంబంధించి కానీ లేకపోతే ఇంకేదైనా శాంక్షన్స్ ఏదైనా మనీ ఉన్నవి మనం వర్క్స్ రీస్టార్ట్ చేయొచ్చు అనమాట. కొన్ని ఇక్కడ సిఆర్ఎఫ్ ఫండ్స్ అని చెప్పి ఎన్డీపీ రోడ్స్ కొన్ని ఆగిపోయింది. సో అవి మళ్ళీ రీస్టార్ట్ చేసాం. జేఎన్నవరం అనేది ఇక్కడ ఈరోజు వచ్చింది పెద్ద గోకవరం, పెద్దపల్లి అలాంటి ఊళ్ళో, పెద్దపాలెం అలాంటి ఊళ్ళో కొంచెం వెరీ లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ రోడ్ చాలా నుంచి పెండింగ్ ఉంటుంది. సో అంతా రీస్టార్ట్ చేయించడానికి మన శాంక్షన్స్ అన్ని మోస్ట్లీ మొత్తం మళ్ళీ స్టార్ట్. వేములపాలెంలో ఒక స్కూల్ బిల్డింగ్ మీరు స్వయంగా పరిశీలించారు, దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక స్కూల్ బిల్డింగ్. అది 1969 బిల్డింగ్ డెవలప్డ్ కండిషన్ లో ఉంది. నేను మా ఇంజనీర్ పంపించి దానికి ఏం చేయాలి, దానికి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎంత ఖర్చు చూసుకొని నేను దానికి శాంక్షన్స్ అలాట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎన్ఆర్జీఎస్ సంబంధించి కానీ లేకపోతే ఇంకేదైనా శాంక్షన్స్ ఏదైనా మనీ ఉన్నవి మనం వర్క్స్ రీస్టార్ట్ చేయొచ్చు అనమాట. కొన్ని ఇక్కడ సిఆర్ఎఫ్ ఫండ్స్ అని చెప్పి ఎన్డీపీ రోడ్స్ కొన్ని ఆగిపోయింది. సో అవి మళ్ళీ రీస్టార్ట్ చేసాం. జేఎన్నవరం అనేది ఇక్కడ ఈరోజు వచ్చింది పెద్ద గోకవరం, పెద్దపాలెం అలాంటి ఊళ్ళో కొంచెం వెరీ లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ రోడ్ చాలా నుంచి పెండింగ్ ఉంటుంది. సో అంతా రీస్టార్ట్ చేయించడానికి మన శాంక్షన్స్ అన్ని మోస్ట్లీ మొత్తం మళ్ళీ స్టార్ట్. వేములపాలెంలో ఒక స్కూల్ బిల్డింగ్ మీరు స్వయంగా పరిశీలించారు, దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక స్కూల్ బిల్డింగ్. అది 1969 బిల్డింగ్ డెవలప్డ్ కండిషన్ లో ఉంది. నేను మా ఇంజనీర్ పంపించి దానికి ఏం చేయాలి, దానికి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎంత ఖర్చు చూసుకొని నేను దానికి శాంక్షన్స్ అలాట్ చేస్తాను. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో శ్మశాన వాటిక జోలికి వస్తే పోరాటం తప్పదని రాజయ్యపేట జనసేన పార్టీ అధ్యక్షులు పిక్కిస్వామి అన్నారు. ఈ సందర్భంగా పిక్కిస్వామి మాట్లాడుతూ మండలంలో రాజయ్యపేట గ్రామంలో ఏపీ ఐఐసి వారి భూములను తీసుకోవడం జరిగిందని, అయితే గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటిక గ్రామానికి లేకుండా ఏపీ ఐఐసి రోడ్లు వేయడానికి గ్రామానికి, గ్రామ పెద్దలకు, గ్రామ యువతకు తెలియకుండా దొంగచాటున మొక్కలను తొలగించి పూర్తిగా వారు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని, రాజయ్యపేట గ్రామానికి శ్మశాన వాటిక లేకుండా చేస్తే పోరాటం తప్పదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లక ముందే అధికారులు స్పందించి గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటిక గ్రామానికి ఉండేటట్టు చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను ప్రజెంట్ ఉన్నది రాజీపేట గ్రామంలో శ్మశాన వాటికలో ఉన్నాను. అయితే ఏపీఐఎస్ వారు, అలాగే ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు మా దగ్గర భూములు తీసుకోవడం జరిగింది. ఆ భూములన్నింటినీ కూడా రైతులకు ఇష్టపడి తీసుకొని ఏదో రోడ్లే వేసుకుంటున్నారంటే మాట్లాడలేదు. పోతే పోనీలే అనుకుంటే ఇప్పుడు రాజీపేట గ్రామంలో శ్మశాన వాటిక వరకు వచ్చి కనీసం రాజీపేట గ్రామస్తులు చనిపోతే ఎక్కడ వాళ్ళని తీసుకెళ్ళి సమాధి చేయాలో తెలియని పరిస్థితిని ఏర్పాటు చేశారు. అయితే మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, రాజీపేటలోని గ్రామ పెద్దలు కానీ అలాగే కొందరు భూములకు సంబంధించిన బినామీలు కానీ ఈ బర్రెల గ్రౌండ్కి, ఈ శ్మశాన వాటికి డబ్బులు వేయమన్నా ఏపీఐఎస్ వారు అలాగే ఎంఆర్ఓ గారు ఈ ఏదైతే రాజీపేటకు సంబంధించిన శ్మశాన వాటిక ఉందో దానికి డబ్బులు వేయకూడదని, మా గ్రామానికి సంబంధించిన ఈ శ్మశాన వాటికను గ్రామానికే ఉంచాలని జనసేన పార్టీ తరఫున తెలియజేయడం జరుగుతుంది. కాదు కూడదు, మేము రోడ్లే వేస్తాం, రాజీపేట గ్రామానికి శ్మశాన వాటిక లేకుండా చేద్దామని అంటే పెద్ద ఎత్తున దీని మీద మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎవరు పెట్టించుకోలేదని దిశ కాకుండా ఎంత గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదు, రాజీపేట గ్రామంలోని శ్మశాన వాటిక వరకు వస్తే మాత్రం రాజీపేట గ్రామస్తులందరూ కలిసి ఈ పద్ధతి మీద ఈ శ్మశాన వాటిక కోసం తిరుగుబాటు చేస్తామని తెలియజేస్తూ మరొకసారి రాజీపేట గ్రామంలో శ్మశాన వాటికను రాజీపేట గ్రామానికి చెందేటట్టు చేస్తారని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ మీ స్వామి, జనసేన పార్టీ ప్రెసిడెంట్, రాజీపేట. ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే దేవుడు సూర్య భగవానుడు అని ప్రత్యక్ష దైవం
ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలు పండగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని అభిప్రాయ సేకరణ నిర్వహించడానికి ముఖ్య కారణమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం భక్తుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అధ్యక్షత వహించి భక్తుల నుండి సలహాలు సూచనలు స్వీకరించడం కోసమే ఈ కార్యక్రమానికి అన్నారు. శాసనసభ్యులు మాట్లాడుతూ అరసవల్లి రథసప్తమి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించినందున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి, దేవాదాయ శాఖ మంత్రులు రామనారాయణ రెడ్డికి, వారికి కేంద్ర మంత్రుల వర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు ఈ ఘనత దక్కిందన్నారు. ఈ 3 రోజులు పండగలా చేసుకోవడానికి ప్రజలందరూ సహకరించాలన్నారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో రథసప్తమి జరగనున్న నేపథ్యంలో వేడుకలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడమైంది. ఇక 3 రోజులు పండగలలో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీ శోభయాత్రలో ఉత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. డచ్ బిల్డింగ్ దగ్గర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలికాప్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని, ఇది భక్తులకు వినోదం అందించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అరసవల్లి సూర్యనారాయణమూర్తి స్వామివారి రథసప్తమి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సందర్భంగా ఈ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించాలని ఇక్కడ గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు, గౌరవ కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఆర్ఓ గారు, అలాగే ఈఓ గారు, అలాగే ఇక్కడ స్థానికంగా నేను శాసనసభ్యుడిగా మేము అందరం కూడా ఇది ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గత 2-3 రోజులుగా దీని మీద వర్క్స్ ప్రారంభించాం. ఇంకా గట్టిగా 4 రోజులు కూడా లేదు. వచ్చే 2వ తారీఖున ఉత్సవాలు ప్రారంభం కనుక దీన్ని మనం ఏదో ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ప్రజల నుండి కూడా, అలాగే అన్ని ధార్మిక సంస్థల నుండి, ఎన్జిఓస్ నుండి కూడా మనం కొన్ని వినతులు స్వీకరించి వాళ్ళ సూచనలు సలహాలు కూడా మనం తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పిలవడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కానీ, అలాగే ధార్మిక సంస్థల నుండి, ఎన్జిఓస్ నుండి, కామన్ ప్రజలు అందరూ కూడా వచ్చి ఈరోజు వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. ట్రాఫిక్ సమస్యల గురించి ముఖ్యంగా, పారిశుద్ధ్య సమస్య కోసం, అలాగే టాయిలెట్స్ కోసం, అలాగే ప్రసాదం వితరణ కార్యక్రమాల కోసం, అలాగే క్యూ లైన్లో దర్శనాల కోసం అన్ని రకాల సలహాలు సూచనలు రకరకాలుగా ఇవ్వడం జరిగింది. పైగా ఆ రోజు ఒక్కరోజు ఇది రాష్ట్ర పండుగ కనుక లోకల్ హాలిడేగా ప్రకటించమని కొంతమంది చెప్పారు. ఇవన్నీ మేము తీసుకొచ్చి రేపు ఈరోజు సాయంకాలం అనుకున్నాం. అది రేపు మార్నింగ్ మళ్ళీ కలెక్టర్ గారితో మీటింగ్ జరుగుతుంది. అధికారులకు కూడా అక్కడ విన్నవిస్తాం. తప్పకుండా ప్రజల సలహాలన్నీ తీసుకొని భక్తులందరికీ సౌకర్యం కలిగేటట్టుగా దీన్ని ఒక ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చి ఇది ఒక మంచి పిలిగ్రమ్ సెంటర్గా మార్చడానికి మేము సర్వశక్తులు ఒడ్డుతున్నాం. తప్పకుండా దేవుని ఆశీస్సులతో ఇది సాధిస్తామన్న నమ్మకం కూడా నాకు ఈ సందర్భంగా ఉంది. ఈ సందర్భం నేను మీడియా మిత్రులకి, అలాగే శ్రీకాకుళం పట్టణ ప్రజలకు ముఖ్యంగా పిలుపునిస్తున్నాను. ప్రజలందరూ భాగస్వామ్యం ఉంటేనే ఇది సక్సెస్ అవుతుంది. ఇది ఏ ఒక్కరి వల్ల అవ్వదు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆ 3 రోజులు కూడా డైలీ మన లైఫ్కి కాకుండా ఆ రోజు వెసులుబాటు చేసుకొని వచ్చిన భక్తులందరికీ మనం సౌకర్యాలు కల్పించే దిశగా చేయాలని, అలాగే వర్తకులు కానీ ప్రజలు కానీ వారి యొక్క బిల్డింగ్స్ను కూడా సుందరంగా తీర్చిదిద్ది లైటింగ్ పెట్టుకోవాలి. అలాగే ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆయా డిపార్ట్మెంట్ వారు కూడా లైటింగ్స్ పెట్టుకొని సుందరంగా తీర్చిదిద్దాలని మేము కోరాం. అలాగే ఇంకా మిగతా ఏమేమి చేయాలో ప్రభుత్వం తరపున కూడా మేము నిర్ణయాలు తీసుకొని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రతి సంవత్సరం జరిగే అరసవల్లి రథసప్తమిని ఈ సంవత్సరం రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసిన సందర్భంలో ఘనంగా నిర్వహించడం కోసం గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజావేదిక కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడానికి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో ప్రజలందరూ కూడా చాలా ముఖ్యమైన సలహాలన్నింటినీ కూడా అందించడం జరిగింది. ప్రతి సలహాను కూడా మనం నోట్ చేసుకున్నాం. ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కూడా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు శానిటేషన్గా కానీ, టాయిలెట్స్ ఏర్పాట్లు కానీ, మంచినీరు సౌకర్యం కానీ మనం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా టౌన్ అంతటిని కూడా సుందరీకరణ చేసే భాగంగా కూడా మిగతా ఎన్జిఓస్ని అందరినీ కలుపుకొని ఆ రోజు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మున్సిపల్ కార్పొరేషన్ తగు చర్యలు తీసుకుంటాం.
సబ్బవరం మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు నూతన సంవత్సర సందర్భంగా ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బందితో కళకళలాడాయి. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు సిబ్బంది అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్స్ అందజేశారు. దీంతో కార్యాలయాలు నూతన సంవత్సర కాంతులు వెల్లివిరిశాయి. హ్యాపీ న్యూ ఇయర్ మేడం గారు చెప్పేస్తాను. జిల్లా కేంద్రం అనకాపల్లి పట్టణంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావుకు స్థానిక నరసింగారావుపేటలోని ఆయన నివాసం వద్ద వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎంవీఆర్కు పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఏపీ, తెలంగాణతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎంవీఆర్ ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు 2024 ఏడాదికి వీడ్కోలు పలుకుతూ డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అభిమానులు ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ కేక్ ను ఎంవీఆర్ కట్ చేశారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఎంవీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎంవీఆర్ తనయులు సతీష్ బాబు, సంజయ్ బాబుల మిత్ర బృందం భారీ బాణాసంచాల కాల్పులతో కేరింతలు కొడుతూ న్యూ ఇయర్ వేడుకలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ముత్యాల సంజయ్ బాబు, సతీష్ బాబు, రాజబాబు, సంజయ్ మిత్ర బృందం, ఎంవీఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. పెద్దాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయ సమావేశ భవనం నందు జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ ప్రాజెక్టు పెద్దాపురం జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారు ఆధ్వర్యంలో సిడిపిఓజీ ఉషా అధ్యక్షతన ఈరోజు పెద్దాపురం మండలంలోని గ్రామస్థాయి అధికారులకు కిషోరీ వికాస ప్రోగ్రాంపై ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీమతి జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారిని కె ప్రవీణ, ఎంపీడీఓడి శ్రీలలిత మాట్లాడుతూ బాలల పరిరక్షణ కొరకు ఎంతగానో కృషి చేయడం జరుగుతుంది అని, కిషోరీ వికాసం ద్వారా గ్రామస్థాయిలో బాలలలో గ్రూపులు ఏర్పాటు చేసే వారికి బాలల చట్టాలు, పరిరక్షణ అంశాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించడం అవుతుంది అని తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో సిడిపిఓజీ ఉషా మాట్లాడుతూ నేటి సమాజంలో బాలల పట్ల వివక్షత తీవ్ర రూపం దాల్చిందని, బాల్య వివాహాలు, బాలలపై వేధింపులు ఎక్కువవుతున్నాయని, బాలలను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కిషోరి ఆరోగ్యం, ఆహార విషయమై డాక్టర్ బి చంద్రకిరణ్, ఎంఓ కాండ్రకోట స్వర్ణ, క్రాఫ్ట్ ఎన్జిఓ మౌనిక, సబ్ ఇన్స్పెక్టర్ పెద్దాపురం వారు పాల్గొన్నారు. ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, దానికోసం దేనికోసం వచ్చి కూడా నేను చెప్తాను. ఎందుకంటే మన టాపిక్ లో ఉన్న అంశం గురించి వస్తుంది. హీట్ మ్యాప్ అంటే మన ఇప్పుడు ఉన్నటువంటి అందులో ఆ మ్యాప్ లో మన ఆంధ్రప్రదేశ్ మన కాకినాడ జిల్లా రాకుండా చూడాలి. ఇక్కడ టీనేజ్ కలపాలన్నప్పటికీ ఎత్తు మీద ఒకరు ఎత్తుని కోరేస్తారు. ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళేమో వీళ్ళ మీద వేస్తారు, వీళ్ళేమో వీళ్ళ మీద వేస్తారు. పెళ్లి జరిగింది కాబట్టి టీనేజ్ ప్రెగ్నెన్సీ, బాల్య వివాహం జరిగింది కాబట్టి. బాల్య వివాహం జరిగినా గర్భవతి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరూ లేదు. ఎంత బాధ్యత వాళ్ళందరూ బాధ్యత చెప్పండి. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనేది రాకుండా ఉండాలంటే బాల్య వివాహం జరగకుండా, బాల్య వివాహం అనేది పదం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ గ్రూప్ ఉన్నటువంటి అందరూ లేదు. కాబట్టి నెక్స్ట్ నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్. దాని అంటే మనకి మెన్సెస్ అంటే ఏంటి, నథింగ్ బట్ అదేంటే జస్ట్ అది ఫెర్టిలైజ్ కానీ ఎగ్ ప్లస్ ఆ ఎండోమెట్రిక్ టిక్నింగ్ ఉంటుంది కదా, అది ఆగిపోయి బ్లడ్ కింద వస్తుంది. అది ఎలా ఉంటుంది, రెడ్ కలర్ కావచ్చు, లైక్ గోధుమ రంగులో కూడా మనకి బ్లీడింగ్ కింద పోతుంది. అది ఉంది. యాక్చువల్ గా మెన్సెస్ ఎంత ఉంటుంది అంటే 3 to 7 days ఇస్ ద నార్మల్ పీరియడ్. 3 నుంచి
7 రోజులు ఉంటుంది. ఓకే, ఈ 3 నుంచి ఒక బేబీ పర్ డే 30 to 59 ml అంటే నియర్లీ 30 నుంచి 60 ml బ్లడ్ పోతూ ఉంటుంది. ఇంత బ్లడ్ పోతుంది ఎంత వరకు 3 రోజులు వచ్చి కొందరికి 7 రోజులు అయితే థమ్స్అప్ బాటిల్ అంటారు నేను అంత బ్లడ్ పోతుంది. అంత బ్లడ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డిసెంబర్ 28, 29 తేదీలో జరిగిన 10వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల ఫెన్సింగ్ పోటీలలో ఏకత్వ పాఠశాల బాలబాలికలు కృష్ణా జిల్లా జట్టు తరపున ఏకత్వ స్కూల్ విద్యార్థులు ప్రాతినిధ్యం వహించి ఉత్తమ ప్రతిభను కనబరిచి పతకాలను కైవసం చేసుకున్నారని ప్రధాన ఉపాధ్యాయులు అడప నాగసూర్యవతి తెలియజేశారు. మండల నౌరీష్ లక్ష్మీ కార్తిక్ కాంస్య పథకం సాధించి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరగబోయే జాతీయ ఫెన్సింగ్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్ల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాఠశాల ఫౌండర్ డైరెక్టర్ అమరనేని మనోజ్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలకు కూడా ప్రాధాన్యతనిస్తామని, అతి తక్కువ కాలంలో ఫెన్సింగ్ క్రీడను మొదలుపెట్టి ఈ ఫెన్సింగ్ క్రీడలో రాష్ట్ర స్థాయిలో మెడల్స్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవ్వడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇక అనంతరం పాఠశాల చైర్మన్ అమరనేని రమేష్ బాబు విజేతలైన బాలబాలికలకు మెడల్తో సన్మానించారు. ఈ సందర్భంగా వ్యాయామ విద్యా విభాగాధిపతి ఫిజికల్ డైరెక్టర్ విజయ్ కుమార్ గోగులముడి మాట్లాడుతూ లక్షలు ఖర్చు పెట్టి క్రీడా సామాగ్రి కొని విద్యార్థులను చదువుతలతో పాటు క్రీడలకు కూడా ప్రోత్సహిస్తున్నట్లుగా వంటి మేనేజ్మెంట్కి విద్యార్థుల తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఈ కంచికచర్ల గ్రామీణ ప్రాంతం ఏకత్వ పాఠశాల నుండి అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ అమరనేని సింధూరా పాల్గొన్నారు. For the children, that is a strong belief as a school, that is the vision of the school, and that's where we are heading. And within just 7 months, we were able to achieve this. We are going to have many more milestones as we progress. Thank you. మెడల్ సాధించారు. ఇప్పుడు తొలి ప్రయత్నంలోనే మేము జాతీయ స్థాయి పోటీలకి మా క్రీడాకారుడు ఎంపికయ్యాడు. భవిష్యత్తులో ఈ కంచికచర్ల ఈ సెమీ రూరల్ ఏరియా మా ఏకత్వ పాఠశాల నుంచి డెఫినెట్గా మేము ఒక అంతర్జాతీయ విద్యార్థులు రాణించే విధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ముఖ్యంగా ఇంట్రెస్ట్ చూపించి, ఎందుకంటే అనేక రకాల గేమ్స్ అనేక రకాల స్పోర్ట్స్ ఉన్నాయి. ఈ గేమ్స్ స్పోర్ట్స్ ద్వారా వచ్చేటటువంటి సర్టిఫికెట్ల ద్వారా మంచి మంచి జాబులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఉదాహరణగా తీసుకొని మరి రాబోయే రోజుల్లో పేరెంట్స్ కూడా ముందుకొచ్చి ఒక అన్ని విధాలు కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుకుంటూ, ఈ రోజున దీనికి కారణమైనటువంటి మన పిఈటి విజయ్కి, అట్లానే మనం ప్రోత్సహిస్తున్నటువంటి స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, అట్లానే డైరెక్టర్ మనోజ్కి నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పిల్లల్ని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాలి, ఎందుకు ఎంకరేజ్ చేయాలి అనే దానికి చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. ప్రత్యేకించి మా స్కూల్లో మేము ఎప్పుడు చెప్తున్నట్టు కేవలం చదువుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా పిల్లలకి వాళ్ళకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్లో వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడానికి మా స్కూల్ ఎప్పుడూ ముందుంటుంది. సో ఈ సందర్భంగా ఈ స్పోర్ట్లో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులందరికీ, అట్లానే ఈ స్పోర్ట్ని ప్రాంతానికి తీసుకొచ్చి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రత్యేకంగా ఎంతో చొరవ చూపించి మాకు ఆ స్పోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలతో స్కూల్ తర్వాత కూడా వాళ్ళకు నుండి శిక్షణ ఇచ్చినటువంటి మా ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా చాలామంది విద్యార్థులు రానున్న రోజుల్లో ఒక ఫెన్సింగ్ అనే కాదు ఇతరత్ర చాలా స్పోర్ట్స్లో ముందుకు వస్తారనేది మా ప్రగాఢమైన నమ్మకం. ఆ విధంగా ముందుకు రావాలని అందరి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వాళ్ళ స్పోర్ట్స్లో కానీ వాళ్ళకి ఏదైనా డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఏ రకమైన ఆర్ట్ కానీ ఎందులో అయినా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని రేపొద్దున సమాజానికి మంచి పౌరులుగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. జగంపేట శివారు డిగ్రీ కళాశాల వద్ద ఖాళీ ప్రదేశంలో కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలో 3 మండల పోలీస్ స్టేషన్లు జగంపేట, గండేపల్లి, కెర్లంపూడి ఎస్ఐలు రఘునాథరావు, శివనాగబాబు, సతీష్ నేతృత్వంలో నిర్వహించిన గ్రామీణ సాంప్రదాయ క్రీడల పోటీలను జగంపేట శాసనసభ్యులు టీటీడీ పాలక మండల సభ్యులు జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం ఎస్టీపీఓ శ్రీహరిరాజు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జగంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్ల రమేష్, శాంతి కపోతాలను గాలిలోకి ఎగరవేశారు. అనంతరం
ఎస్టీపీఓ మాట్లాడుతూ 2025 న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున గ్రామీణ క్రీడా పోటీలను ఏర్పాటు చేసి సిఐ ఎస్ఐలకు అభినందించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ క్రీడలు కనుమరుగవుతున్న తరుణంలో ప్రభుత్వ సూచనలతో జగ్గంపేట సిఐ ఎస్ఐలను అభినందించారు. క్రీడా పోటీలకు వాటిని ఉండదని, ఒకసారి విజయం సాధించడం మరొకసారి అపజయం పొందడం సహజమని, అది నిజ జీవితంలో కూడా వర్తిస్తుందని, ఓటమి చెందిన మరొకసారి మళ్లీ విజయంతో ముందుకు సాగుతామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలని, సంక్రాంతి సందర్భంగా జోదాలు, కోడి పందాలు ప్రోత్సహించకుండా ఎంతటి చక్కటి వాతావరణంలో 6 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయకుండా మీ ప్రాణాలను కాపాడుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి, అత్లూరి నాగబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, కోతుల మోహన్, కందల చిట్టిబాబు మరియు 3 మండలాల టీడీపీ, జనసేన మండల అధ్యక్షులు, జగ్గంపేట, కిల్లంపూడి ఎంపీపీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. చిన్నారు మీ అందరికీ నా ఆశీస్సులు అందిస్తున్నా. క్రీడ అన్నది ప్రధానంగా ఓటమి ఉండదు, జీవితాంతం ఆడాల్సిందే. గెలుస్తాం, వాడతాం, గెలుస్తాం, వాడతాం. నేటి ఓటమి రేపటి గెలుపు అనేటటువంటి స్ఫూర్తితోటి క్రీడాకారుడు ఉంటాడు. అదే జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. వాడినప్పుడు కుంగిపోవడం, గెలిచినప్పుడు ఎగిరిపడడం, ఇది విధానం ఉండదు క్రీడాకారుడికి. అదే విధానంతో నడవగలిగేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా విజయం ఎప్పుడూ ముందే ఉంటుంది. అందుకోసమే క్రీడా స్ఫూర్తి అంటారు పెద్దలు. ఆ స్ఫూర్తితోటే మనం మెలగాలి. వేళ ప్రధానంగా క్రీడలు అన్నాయి మానసిక వికాసానికి, శరీర దాఢ్యానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే నిజం ఒప్పుకోవాలి. గ్రామీణ క్రీడలను మర్చిపోయాం. ఒక శక్తివంతమైనటువంటి ఒక మహాశక్తి క్రీడల్లో ప్రవేశించి గ్రామీణ క్రీడలన్నిటినీ కూడా మసకబార చేసింది. దాని నుంచి మళ్ళీ మనం ఆ మసక తీసి ఇవాళ ప్రభుత్వం కానీ మనం కానీ అందరం కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ క్రీడలను ప్రోత్సహించగలిగినప్పుడే దాన్ని అధిగమించి మనం ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి. ఒకప్పుడు ప్రపంచ పోటీలు జరుగుతుంటే భారతదేశం ఎక్కడో కింద స్థాయిలో ఉండేది. ఇవాళ కనీసం 10 నుంచి 20 లోపులో ఉన్న మనం ఉండేటటువంటి శక్తికి ఎదగడం మాత్రం వాస్తవం. అయితే ఇంత పెద్ద ఎత్తున 2025 సంవత్సరం న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా యువతలు ప్రోత్సహిస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఈరోజు కార్యక్రమం ముఖ్య అతిథిగా శ్రీ జ్యోతుల నెహ్రూ స్థానిక ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం చాలా ఆనందంగా. అలాగే అన్ని పార్టీల నుంచి నాయకులు వచ్చారు, చాలా సంతోషం. అలాగే క్రీడాభిమానులు, అలాగే కోచెస్, విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి చక్కగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఇదే స్ఫూర్తితో 7వ తారీఖు వరకు కూడా కంటిన్యూ చేసి 7వ తారీఖు ముగింపు కార్యక్రమం కూడా చక్కగా నిర్వహించుకున్నాం. అందరి యొక్క సహాయ సహకారాలతో ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారంటే దీనికి కొంతవరకు నిధులు అవసరం కూడా ఉంటుంది. దానికి కూడా స్థానిక పెద్దలందరూ కూడా ముందుకు వచ్చారు. సొంత కార్యక్రమం లాగా వారందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్య అతిథి గారికి, అలాగే కార్యక్రమ నిర్వహణలో మా జగ్గంపేట స్పెషల్ పోలీసు వారికి, కర్తా కర్మకి అన్ని తానే నడిపిస్తున్న వైఎస్ఆర్ శ్రీనివాస్ గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సబ్బవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశం. ప్రధానోపాధ్యాయులకు కమిటీ బాధ్యతలు, విధి నిర్వహణపై శిక్షణ కార్యక్రమం.
కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ, గంజాయి బ్యాచ్ బీభత్సం. పాడు మండలంలో జిల్లా కలెక్టర్ షగ్లీ షణ్మోహన్ పర్యటన, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను పరిశీలన. రాజయ్యపేట క్రమంలో శ్మశాన వాటిక జోలికి వస్తే పోరాటం తప్పదు, రాజయ్యపేట జనసేన పార్టీ అధ్యక్షులు పిక్కి స్వామి హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.